నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్గా కైలాష్ నేత నియమించారు. అయితే దీనిపై కూడా ఇటు మంత్రి కొమిటిరెడ్డి వెంకరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వెంటనే పదవిలోకి తొలగించాలంటూ కూడా ఏఐసీసీ నేతలకు కూడా ఆయన లెటర్ కూడా జారీ జరిగింది. అసలుకి నల్గొండలో ఏం జరుగుతుంది, ఇటు అంతర్గతంగా మరి కాంగ్రెస్లో ఆయన కలహాలు రేపుతున్నాయా, ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు నల్గొండ డీసీసీ నేత కైలాష్ నేత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మంత్రి కొమిటిరెడ్డి వెంకరెడ్డి ఎందుకు మీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? మీరు డీసీసీ ప్రెసిడెంట్గా ఉండడాన్ని ఆయన ఓరలేకపోతున్నా, ఏంది అసలు ఏం జరుగుతుంది నల్గొండలో? ముందుగా నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినటువంటి ప్రియతమ జాతీయ నాయకులు, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ఆశాజ్యోతి, ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారి సారథ్యంలో కేసీ వేణుగోపాల్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మీ సహకారానికి ధన్యుణ్ణి. చిన్నతనంలోనే నాకు ఒక గురుతరమైనటువంటి పార్టీ అధ్యక్ష బాధ్యత ఇచ్చిండ్రు. ఇది వీర విధేయునికి కాంగ్రెస్ పార్టీలో సామాన్యునికి దక్కినటువంటి గౌరవం, బలహీన వర్గాలకు దక్కినటువంటి గౌరవంగా భావిస్తూ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను, ఒక సన్నబియ్యం కావచ్చు, కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు, మరి పేద వర్గాలకు ఇచ్చే 5 లక్షల రూపాయలతో ఇండ్లు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, రుణం మాఫీ కావచ్చు, ఇలా చెప్పుకుపోతే దేశ చరిత్రలోని 2.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి రైజింగ్ తెలంగాణ పేరుతోని ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ గుర్తింపు చేస్తున్న ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మా మహేష్ అన్న ఇచ్చిన సూచనలతోటి క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాకు దక్కిన గౌరవాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అన్న, మంత్రి కొమిటిరెడ్డి వెంకరెడ్డికి మీకు ఎందుకు పడట్లేదు? ఏంది ఇష్యూ, ఏంది అసలు నల్గొండలో మీ పంచాయతీ ఏంది? అది ఎప్పుడో గడిచిపోయింది, అయిపోయింది. అన్న నన్ను త్వరలోనే అభినందిస్తాడు. వారి సారథ్యంలోనే జిల్లాలో ముందుకు పోతా, వారి సూచనని నేను పాటిస్తా. కాంగ్రెస్ పార్టీలో రకరకాలైన వాదనలు ఉంటాయి. అంతిమంగా మీకు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలని తప్పకుండా వారే నాకు మార్గదర్శకులు పనిచేస్తారు. పార్టీలో ముందుకు పోతా. మీరు ఇప్పటికే క్షమాపణలు కోరిరు, అయినా కూడా ఆయన తగ్గడం లేదు. ఎందుకు? అసలుకి గతంలో మీరు ఏం ఆరోపణలు చేశారు, ఏం జరిగింది అసలు గతంలో మీకు ఆయనకి ఏంది పంచాయతీ? అసలు నాకు తెలియదు, మీకే తెలియదు. నాకు తెలియదు అంటున్నా, అది నేను చూడలేదు. మీరు చూసి చెప్పండి. ఓకే, ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కలిసారు కదా, ఏం చెప్పారు? ఆయన ఫిర్యాదు చేశారా? మంత్రి కొమిటిరెడ్డి వెంకరెడ్డిపై మీరు ఆయన ఫిర్యాదు చేశారా, లేకపోతే ఆయన కోసం అందరు ఆశీర్వాదం తీసుకొని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల లెక్క పనిచేయి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి, సమాజంలో ఉండే పేదలకు సాయం చేయి, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పి, కొత్త రేషన్ కార్డులు ఇప్పి, ప్రభుత్వం తీసుకుపోతున్న కార్యక్రమాలను ముందుకు తీసుకపో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇవాళ సన్నబియ్యం పెడుతూ, తర్వాత పెంచినటువంటి స్కాలర్షిప్లు అందుతున్నాయా లేదా, తర్వాత రైతులకు రుణమాఫీ అయిందా లేదా అని అన్నీ కనుక్కోమన్నారు. అన్నీ కనుక్కొని కాంగ్రెస్ పార్టీకి మేము సేవ చేసేటువంటి అవకాశం కల్పించినాం. వారికి ధన్యవాదాలు తెలిపిన. నాకు మార్గదర్శకులుగా ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి పెద్దలందరి సహకారంతో ముందుకు పోతా. నేను ఎవరి మీద ఫిర్యాదు చేసేటువంటి స్థాయి కాదు, హోదా కాదు. అంటే ఇప్పుడు ఇష్యూ సద్దుమణిగిందా? మీరైతే కంట్రోల్లో ఉన్నారు, ఆయన మాత్రం కంట్రోల్ లేరు. ఏఐసీసీ నేతను కలుస్తా అంటుండు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఇప్పుడు ఇష్యూ సద్దుమణిగిందా లేదా? నేనేమంటున్నంటే, నాకు ఏమైందో కూడా నాకు తెలియదు. మళ్ళీ మీరే అంటున్నారు కాబట్టి అది మీరే చూడాలి. మీరే దీనికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించండి. క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఎస్పీ కూడా మంత్రి కొమిటిరెడ్డి వెంకరెడ్డి లెటర్ రాసినట్టుగా తెలుస్తా ఉంది. దీనిపై మీకు ఏమైనా ఉందా, ఇన్ఫర్మేషన్ ఉందా? నాకు తెలియదండి, నాకు తెలియదు. ఎందుకంటే నేను పార్టీ ఇచ్చిన దాని మీదనే ఉన్నా, పార్టీ యొక్క స్టాండ్ కట్టుబడి ఉంటా. అంతిమంగా ఈ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి తూచా తప్పకుండా పాటిస్తాను. తను నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్గా నియమించినటువంటి ఏఐసీసీ నేతలు కానీ, ఇటు టీపీసీసీ ప్రెసిడెంట్ కానీ కృతజ్ఞత తెలిపేందుకు వచ్చాను తప్ప తను పార్టీ లైన్లో తను పనిచేస్తానని తప్ప అని చెప్పారు. మరి ఈ విషయంలో ఇటు మంత్రి కొమిటిరెడ్డికి తనకి ఇష్యూల మధ్య మరి ఇప్పటికే ఏఐసీసీ నేతలు కానీ, ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పాను కాబట్టి మరి తను మాత్రం ప్రజెంట్ పార్టీ లైన్లో పనిచేస్తాను. మరి నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్గా తనకు అవకాశం కల్పించినటువంటి ఏఐసీసీ నేతలకు టీపీసీ ప్రెసిడెంట్ కూడా తన కృతజ్ఞత చెప్పడానికి వచ్చానని, మరి ఈ విషయంలో మాత్రం మరి ప్రజెంట్ అయితే మాత్రం తను డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న విషయంపై మాత్రం మరి వాళ్ళ పార్టీ అధిష్టానం మేరకు తను పనిచేస్తానని కూడా మరి నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేత చెప్తున్నారు. కెమెరామ్యాన్ భరత్తో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, గాంధీభవన్ నుంచి.